హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా రోజులుగా మాట్లాడదాం అనుకుంటున్నాను, కుదరట్లేదండి. మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఒకరోజు లైవ్ పెట్టుకొని మాట్లాడుకున్నాం. ఇవి తుళ్ళు చేపలు ఫ్రై చేశానండి. చాలామంది పులుసు బాగుంటుంది అంటారు, కానీ ఇలాగా ముళ్ళుతో తినడం చాలా మంచిది. ఫ్రై చిన్న చేపలు కదా, ఇవి చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపలు క్లీన్ చేసి పెట్టుకొని సాల్ట్ వేసుకున్నాను. కారం కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పసుపు కూడా వేసుకుంటున్నాను. నేను ఇందులో ఫుడ్ కలర్ వాడట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ అవసరం లేదు. ఇందులోనే ఫైనల్గా నిమ్మరసం కూడా వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ ఏమీ మసాలాలు ఏమి వాడట్లేదు. దీన్ని ఒక అరగంట సేపు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను. ఇదిగోండి, బియ్యం పిండి 1 స్పూను, శనగపిండి 1 స్పూను, మైదా 1 స్పూను. ఇందులో కార్న్ఫ్లోర్ని అయితే నేను వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే రోట్లో దంచుకున్నాను. ఇవన్నీ కుదురుగా కలుపుకోవడానికి ఎగ్ వేసుకోవాలండి. నీళ్ళు ఏం వేయం మనం. అది ఒక్కసారే వేసుకోకూడదు. మనం వేసుకున్న పిండిని బట్టి ఎంతవరకు సెట్ అవుతుందో చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. నాకైతే మొత్తం ఒక ఎగ్ మొత్తం పట్టేసిందండి. దీన్ని బాగా కలుపుకొని ఫైనల్గా ఫిష్ మసాలా ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మీ ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో చక్కగా ఇలా వేసుకొని ఎర్రగా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మాత్రమే వేయించుకోండి, లేదంటే లోపల వేగదు. ఇలా సిమ్లో వేయించుకుంటేనండి చక్కగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. కొద్దిగా మనం ఓపికగా చేసుకుంటాం, మంచిది. పిల్లలకి ఇలా ముళ్ళుతో ఉన్నవి పెట్టాలండి. ఫిష్ ఆయిల్ చేప ముళ్ళుతోనే కదా తయారు చేస్తారు, కాబట్టి ఫిష్ మనమైనా సరే ముళ్ళుతో తినడానికి ప్రయత్నించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.